నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల ఖరారుపై కొనసాగుతున్న ఉత్కంఠ. అమిత్ షాతో బాబు పవన్ భేటీకి ఛాన్స్. ఇవాళ మేడ్చల్ జిల్లాకు సీఎం రేవంత్. ప్రజా దీవెన సభకు భారీ ఏర్పాట్లు. రేపు మేదరమెట్లలో వైసీపీ సిద్ధం సభ. మేనిఫెస్టో ప్రకటించనున్న జగన్. నేడు పైరామల్గూడ ఫ్లైఓవర్ ప్రారంభించనున్న తెలంగాణ సీఎం. సిరిసిల్లలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం. హాజరు కానున్న కేటీఆర్. మూడో రోజు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పర్యటన. ఇవాళ ఇరిగేషన్ అధికారులతో భేటీ. ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు మృతి. ట్రక్కింగ్ కు వెళ్లి కాలు జారిపడ్డ ఉజ్వల. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైద్యురాలు కావాలనుకున్న తన చిన్ననాటి కలను సాకారం చేసుకుంది. తనకు ఇష్టమైన విభాగంలో పీజీ చేసి ఉన్నత స్థానానికి చేరుకోవాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇంతలోనే విధి ఆమెను చిన్న చూపు చూసింది. స్నేహితులతో కలిసి ఆహ్లాదంగా గడిపేందుకు ట్రక్కింగ్ కు వెళ్లిన తెలుగు వైద్యురాలు ప్రమాదవశాత్తు మృతి చెందిన సంఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్లోని బాండ్ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె రాయల్ బిస్బేన్ ఉమెన్స్ హాస్పిటల్లో పనిచేస్తోంది. ఈ నెల 2వ తేదీన సరదాగా తోటి స్నేహితులతో కలిసి ట్రక్కింగ్ కు వెళ్లిన ఉజ్వల ప్రమాదవశాత్తు కాలుజారి లోయలో పడి మరణించింది. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనలో ఆమె మరణించడం తల్లిదండ్రులు, బంధువులకు తీరని శోకాన్ని మిగిల్చింది. తల్లిదండ్రులైన వేమూరు మైథిలి, వెంకటేశ్వరరావు కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలోనే స్థిరపడ్డారు. శనివారం అంత్యక్రియల నిమిత్తం భౌతిక కాయాన్ని ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి తీసుకొస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డార్క్
మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు ప్రారంభిస్తోన్న ప్రధాని మోదీ విపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని ప్రధాని మోదీ హోలీ తర్వాత మార్చి 25న దేశవ్యాప్తంగా ప్రచారం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా మోదీ ఎన్నికల సభలతో పాటు రోడ్ షోలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 150 ఎన్నికల సభలు, రోడ్ షోలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అటు దక్షిణ భారతదేశంలో 35 నుండి 40 సభలు, సమావేశాలు నిర్వహించేలా ప్రణాళికలను రూపొందించారు. అటు అస్సాంలో 1 లేదా 2 సభలకు బీజేపీ ప్లాన్ చేసింది. ఉత్తరప్రదేశ్లో 15కు మించి సభలు, రోడ్ షోలు ప్లాన్ చేశారు. ప్రధాని మోదీ వారణాసి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో నామినేషన్ దాఖలు చేసే రోజు రోడ్ షో నిర్వహించనున్నారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్, లక్నో, గోరఖ్పూర్, వారణాసి, ఝాన్సీ, ప్రయాగ్రాజ్, మొరాదాబాద్, మీరట్, బరేలీ, ఆగ్రాలలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. మోదీతో పాటు హోంమంత్రి అమిత్ షా, సీఎం యోగి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, యూపీ సహా దేశవ్యాప్తంగా సభల్లో పాల్గొననున్నారు. అటు మధ్యప్రదేశ్లో సీఎం మోహన్ యాదవ్ ప్రచారాన్ని ముందుండి నడిపించనున్నారు. అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మతో పాటు ఏపీ సీఎం ఉత్తరప్రదేశ్, బీహార్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఇక ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల ఖరారుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు భేటీ అవుతారని తెలుస్తోంది. ఇవాళ బీహార్ పర్యటనకు అమిత్ షా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పొత్తుపై ఇవాళ ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. రానున్న ఎన్నికల్లో కలిసి పనిచేయాలని బీజేపీ, టీడీపీ, జనసేన నిర్ణయించాయి. ఆ దిశగా ఒప్పందం చేసుకున్నాయి. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ, జనసేన కలిసి 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. గురువారం రాత్రి బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల మధ్య జరిగిన సమావేశంలో ఈ దిశగానే చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఇవాళ మరోసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. సీట్ల సర్దుబాటుపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. చర్చలను ముందుకు తీసుకువెళ్లడానికి 3 పార్టీల అగ్రనేతలు నిన్న మరోసారి సమావేశం కావాలనుకున్న అమిత్ షా, జేపీ నడ్డాలనుకున్న ముందస్తు కార్యక్రమాల వల్ల సాధ్యం కాలేదు.
దాంతో ఇవాళ ఉదయం 11 గంటలకు సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మిగిలిన అన్ని అంశాలపై పూర్తి ఒప్పందం చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు పొత్తులపై 3 పార్టీల వారెవ్వరూ అధికారికంగా ప్రకటించలేదు. ఇవాళ భేటీ అయిన తర్వాత పొత్తుపై అధికార ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉంది. ఇక 3 పక్షాల నేతలు రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడం వల్లే ఎవరు సీట్ల సంఖ్యను కాకుండా రాష్ట్రానికి ప్రాధాన్యమిచ్చేలా చర్చించినట్లు సమాచారం. జనసేన ఇదివరకు 24 అసెంబ్లీ 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించినా ప్రస్తుతం బీజేపీ కూటమిలో చేరాలని నిర్ణయించాక ఇరు పార్టీలకు కలిసి కుదిరిన 30 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాల్లో ఒక సీటు అటు ఇటుగా సర్దుకుపోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీజేపీ 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. 30 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాలపై 3 పార్టీలు అవగాహనకు వచ్చినందున ఆ స్థానాలపై తదుపరి చర్చ జరగవచ్చని తెలుస్తోంది. మిత్రపక్షమైన జనసేనకు 3 లోక్సభ 24 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి టీడీపీ అంగీకరించింది. ఇప్పటికే తొలి జాబితా విడుదల చేయడం కూడా పూర్తయింది. మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉన్నందున అందులో బీజేపీకి కేటాయించే సీట్ల అంశంపైనే ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. బీజేపీకి 4 ఎంపీ సీట్లు 6 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని టీడీపీ యోచిస్తున్నట్లు సమాచారం. ఇంతకు మించి ఇస్తే కూటమికి నష్టం జరుగుతుందన్న యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేవలం సీట్ల సర్దుబాటుపైనే అధినాయకులు సమాలోచనలు చేసినట్లు కూడా తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో బీజేపీకి టీడీపీ 4 ఎంపీ 13 అసెంబ్లీ స్థానాలు కేటాయించింది. ఇప్పుడు ఆ పార్టీ 7 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాలు కోరుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కూటమిలో జనసేన కూడా ఉండడం, ఇప్పటికే ఆ పార్టీకి 3 లోక్సభ 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించడంతో బీజేపీ అడిగినవన్నీ సీట్లు సర్దుబాటు చేయడం సాధ్యం కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున 400కు పైగా సీట్లు సాధించి కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఎన్డీఏ పూర్వ మిత్ర పక్షాలన్నింటినీ ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా టీడీపీకి ఆహ్వానం అందడంతో చంద్రబాబు ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్లు కూడా సమాచారం. జంట నగరాలతో పాటు ఉత్తర తెలంగాణలోని 5 జిల్లాల ప్రజలు వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. జాతీయ రహదారి 44 పై 1580 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5.320 కిలోమీటర్ల కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ పై తర్వాత మెట్రో మార్గం నిర్మించనున్నారు. కొండ్ల కోయ జంక్షన్ నుంచి తొలి డబుల్ డెక్కర్ కారిడార్కు ప్రస్థానం ప్రారంభం కానుంది.
ఈ కారిడార్ సికింద్రాబాద్లోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి మొదలై థర్డ్ బండ్ జంక్షన్, బోయినపల్లి జంక్షన్ మీదుగా డైరీ ఫామ్ రోడ్డు వద్ద ముగుస్తుంది. దీని మొత్తం పొడవు 500-320 కిలోమీటర్లు. ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 4650 కిలోమీటర్లు, అండర్ గ్రౌండ్ టన్నెల్ 0.600 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం 131 పియర్స్ ఉంటాయి. మొత్తం 6 వరుసల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. ఎలివేటెడ్ కారిడార్ పైకి రాకపోకలు సాగించేందుకు వీలుగా బోయన్పల్లి జంక్షన్ సమీపంలో ఇరువైపులా 2 చోట్ల ర్యాంపులు నిర్మించనున్నారు. ఇది పూర్తయిన తర్వాత ఈ ఎలివేటెడ్ కారిడార్ పై మెట్రో మార్గం నిర్మించనున్నారు. ఫలితంగా ఆ మార్గంలో ప్రయాణం మరింత వేగంగా సాగుతుంది. ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్న ప్రాంతంలో ప్యారడైజ్ జంక్షన్ మీదుగా రోజుకు సగటున 157,105 వాహనాలు, ఓఆర్ఆర్ జంక్షన్ సమీపంలో 72,687 వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఇరుకైన రహదారి కావడం, భారీగా వాహన రాకపోకలతో నిత్యం వాహనదారులు, ఆయా ప్రాంతాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. తరచూ ప్రమాదాలతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో సమయంతో పాటు ఇంధన వ్యయం, ప్రమాదాల సంఖ్య తగ్గనుంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని బైరామల్గూడ కూడలిలో జీహెచ్ఎంసీ నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రారంభానికి సిద్ధమైంది. బైరామల్గూడ కూడలిలో నిర్మించిన 2వ స్థాయిపై వంతెనను ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సాయంత్రం 4 గంటలకు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలతో కలిసి ఈ వంతెనను సీఎం రేవంత్ ప్రారంభిస్తారు. 148.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ వంతెనపైన శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఓవైసీ హాస్పిటల్ వైపు నుంచి నాగార్జున సాగర్, విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు ఈ బ్రిడ్జ్ ఉపయోగపడుతుంది. కూడలిలో ఈ వంతెనపై వై ఆకారంలో విడిపోతుంది. ఎడమ వైపు వెళ్తే చింతలకుంట చెక్పోస్ట్ రోడ్డుకు, కుడివైపు వెళ్తే బిఎన్ రెడ్డి నగర్ రోడ్డుకు కలుస్తాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో బేగంపేట విమానాశ్రయంలో భేటీ చర్చనీయాంశమైంది. గురు శిష్యులుగా చెప్పుకునే రేవంత్, చంద్రబాబు ఏం చర్చించారు? బీజేపీతో దోస్తీ కోసం ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబుతో ఆ పార్టీ చుక్కెదురైన కాంగ్రెస్ ముఖ్యమంత్రి మధ్య ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయని చర్చనీయాంశమైంది. ఉభయులు వ్యతిరేకించే ఏపీ సీఎం జగన్ ప్రస్తావన చర్చల్లో వచ్చిందా? చర్చించిన అంశాలేమిటి? ఇదొక సస్పెన్స్. ఆయన తెలంగాణ ప్రస్తుత సీఎం, ఈయన ఏపీ మాజీ సీఎం. ఒకప్పుడు గురు శిష్యులు. బేగంపేట విమానాశ్రయంలో కలిశారు. దాదాపు 2 గంటల పాటు కబర్లాడుకున్నారు. ఇంతకీ ఏం చర్చించారన్నది $1 కోటి ప్రశ్న. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 3:30 నుండి 5:30 గంటల వరకు సమావేశమైనట్లు తెలిసింది. పూర్వాశ్రమంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరకముందు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు పదవి బాధ్యతలు కూడా నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వేర్వేరు పనుల మీద వేర్వేరు ప్రైవేటు విమానాల్లో ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీకి వెళ్లేందుకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న వీరిద్దరూ తారసపడ్డారు. 2 గంటల పాటు సంభాషించుకున్నారు. తెలంగాణ సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి చంద్రబాబును కలిసి సంభాషణలు జరపడం ఇదే ప్రథమం. కేంద్ర హోంమంత్రి
మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు ఎన్డీఏలో చేరే విషయం, ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ, బీజేపీ సీట్ల పంపిణీ వంటి విషయాలపై చర్చించేందుకు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లేందుకు బేగంపేట వచ్చారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, వ్యాపారవేత్త లింగమనేని రమేష్ తో కలిసి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీకి వెళ్లారు. గురువారం రాత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అమిత్ షాతో భేటీ అయ్యారు. పొత్తు విషయం చర్చించినట్లు తెలిసింది. కాగా ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో విమానంలో గురువారం బయలుదేరి ఢిల్లీ వెళ్లారు. ఈ సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర మంత్రులను కలిసేందుకు గురువారం ఉదయమే ఢిల్లీకి వెళ్లారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో అలయన్స్ పై చర్చించేందుకు ఢిల్లీకి వెళ్తున్న తన గురువు చంద్రబాబుతో ఏం చర్చించి ఉంటారన్నది చర్చనీయాంశమైంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండు వేర్వేరు రాజకీయ పార్టీలైన ఎన్డీఏ, ఐఎన్టీఏ కూటమికి నాయకత్వం వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా రాజకీయంగా ఉద్రిక్తపరమైన వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో రాజకీయంగా ఒకరికొకరు ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలతో సన్నిహితంగా మెలిగిన ఈ ఇద్దరు నేతలు ఎలా కలుసుకోగలరన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్న నాటి నుంచి ఆయనకు చంద్రబాబు ఆశీస్సులు ఉన్నాయి. ఆయన నిర్ణయాలు, వ్యూహాలు చంద్రబాబు మాదిరిగా ఉంటాయనే టాక్ ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఒకప్పుడు టీడీపీలో ఉన్న రేవంత్ కాంగ్రెస్లో చేరారు. అలాగే తనతో పాటు టీడీపీలో ఉన్న సీతక్క, చాడ సురేష్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చి కీలక పదవులే కట్టబెట్టారు. రేవంత్, చంద్రబాబు భేటీ విషయం బీజేపీకి తెలుసా? వారి భేటీ బీజేపీ కనుసన్నల్లోనే జరిగిందా? ఈ నాయకుల భేటీ తర్వాత పరిణామాలు ఏమిటి చూడాల్సి ఉంది. రచయిత్రి, సామాజిక కార్యకర్త సుధామూర్తిని రాజ్యసభ సభ్యురాలిగా రాష్ట్రపతి నామినేట్ చేశారు. సుధామూర్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెను పెద్దల సభకు నామినేట్ చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో సుధామూర్తి విశేష కృషిని ప్రధాని మోదీ కొనియాడారు. రచయితగానే కాక సామాజిక సేవ, దాతృత్వం, విద్యారంగాలకు విశేష కృషి చేసిన సుధామూర్తి 2006లో పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. కన్నడ, మరాఠీ, ఇంగ్లీష్ భాషల్లో రచనలు చేశారు. 1950 ఆగస్టు 19న కర్ణాటకలోని సిగ్గాంలో జన్మించిన సుధామూర్తి బివి భూమరద్ది కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో విద్యాభ్యాసం చేశారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి కంప్యూటర్ సైన్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి సుధామూర్తి టెల్కో కంపెనీలో మహిళా ఇంజనీర్గా కెరియర్ను ప్రారంభించారు. ఆ సంస్థ పూణే బ్రాంచ్లో పనిచేస్తుండగా నారాయణమూర్తితో పరిచయం, వివాహం, తర్వాత ఇన్ఫోసిస్ సంస్థ ఏర్పాటులో కీలక పాత్ర వహించారు. నారాయణమూర్తి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిగా ఉంటే సుధామూర్తి డైరెక్టర్గా పనిచేశారు. వారికి కుమార్తె అక్షితామూర్తి, కుమారుడు రోహన్ మూర్తి ఉన్నారు. బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ సుధామూర్తి అల్లుడే. అక్షితామూర్తిని సునాక్ వివాహం చేసుకున్నారు. దాతృత్వం సేవారంగంలో సుధామూర్తి చేసిన సేవలతో మన్ననలు పొందారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్, గేట్స్ ఫౌండేషన్, ప్రజారోగ్య విభాగాల్లో కీలక పాత్ర వహిస్తున్నారు. పలు అనాథాశ్రమాలను ప్రారంభించారు. గ్రామీణాభివృద్ధికి సహకరిస్తున్నారు. కర్ణాటకలో చాలా ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించి పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్య ఉచితంగా అందేలా కృషి చేశారు. కంప్యూటర్ సైన్స్ టీచర్గా కూడా పనిచేశారు. హార్వర్డ్ యూనివర్సిటీ భారతీయ గ్రంథాలతో ది మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ప్రారంభించారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా ఐఐటి కాన్పూర్లోని కంప్యూటర్ సైన్స్ విభాగం ఉన్న హెచ్ఆర్ కాదిన్ దివాన్ బిల్డింగ్ ఏర్పాటుకు నారాయణరావు మెల్గిరి స్మారక లా కాలేజీకి పెద్దగా విరాళమిచ్చారు. మూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అధినేతలుగా సేవలందిస్తున్నారు.
ప్రధాని మోదీ తన ట్వీట్లో సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో పాటు విభిన్న రంగాల్లో సుధామూర్తి చేసిన కృషి అపారం, స్ఫూర్తిదాయకమని అన్నారు. సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అవ్వడం నారీ శక్తికి బలమైన నిదర్శనమని చెప్పారు. దేశ నిర్మాణంలో మన మహిళల శక్తి సామర్థ్యాలను చాటి చెప్పడానికి చక్కటి ఉదాహరణ అని తెలిపారు. సుధామూర్తి పార్లమెంటరీ పదవీ కాలం ఫలప్రదమవ్వాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఆ విమానం చక్రం ఊడిపడింది. విమానాశ్రయం పార్కింగ్లో ఉన్న కారుపై చక్రం పడడంతో ఆ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. అప్రమత్తమైన పైలట్లు వెంటనే విమానాన్ని దారి మళ్లించి లాస్ ఏంజల్స్ విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు. విమానం సురక్షితంగా కిందకు దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. All right, United, bye-bye. 777. Over to good morning, Tower Vista AM 151 ILS. The visual 2-way right. యునైటెడ్ ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ 777 విమానం శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జపాన్లోని ఒసాకాకు బయలుదేరింది. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే ఎడమవైపు ప్రధాన ల్యాండింగ్ గేర్లోని ఓ చక్రం ఊడిపోయింది. ఘటనా సమయంలో విమానంలో 235 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామి అమ్మవార్ల వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. తొలుత నంది, సింహ వాహనాలపై శ్రీకాళహస్తీశ్వర స్వామి, శ్రీజ్ఞాన ప్రసూనాంబిక అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. కర్పూర హారతులు సమర్పించిన అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ చతుర మూడ వీధుల్లో వాహన సేవ జరిగింది. ఓం నమః శివాయ నామస్మరణలు కూడా మిన్నంటాయి. ఐపీఎల్కు ఏమాత్రం తీసిపోకుండా విమెన్ ప్రీమియర్ లీగ్లో మహిళా క్రికెట్ ప్లేయర్లు సత్తా చాటుతున్నారు. ఐపీఎల్లో మ్యాక్స్వెల్, శుభ్మన్ గిల్, డూ ప్లేసిస్ 6లతో చెలరేగిపోతే విమెన్ ప్రీ లీగ్లో స్మృతి మందానా, ఎల్లిస్ పెర్రీ వంటి మహిళా ప్లేయర్లు దంచి కొడుతున్నారు. ఒక్క బ్యాటింగ్లోనే కాదు, అద్భుతమైన బౌలింగ్లో రాధా యాదవ్, జెస్ జొనాన్సన్ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. ఉమెన్స్ డే సందర్భంగా WPLలో సత్తా చాటుతున్న మహిళా ప్లేయర్లపై స్పెషల్ స్టోరీ. మహిళా క్రికెట్ అభివృద్ధి కోసం గత ఏడాది BCCI ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ను ప్రారంభించింది. రెండో సీజన్లో భాగంగా ఫిబ్రవరి 23న ప్రారంభమైన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మార్చి 17న ఫైనల్ మ్యాచ్తో ముగుస్తుంది. ఐపీఎల్లో 10 జట్ల మధ్య పోటీ ఉంటే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో 5 టీముల మధ్య పోటీ జరగనుంది. గత ఏడాది టైటిల్ను ముంబై ఇండియన్స్ సొంతం చేసుకోగా ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ గట్టి పోటీని ఇస్తున్నాయి. ఐపీఎల్ ప్లేయర్ల వేలంలో ఆటగాళ్లకు ఉన్న డిమాండ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఆడే మహిళా ప్లేయర్లకు కూడా అదే స్థాయిలో ఉంటుంది. మహిళా ప్లేయర్లు సైతం వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ తమ ఆట తీరుతో దూసుకెళ్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో 21 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసిన జెమామా రొడ్రస్ ఢిల్లీ గెలుపుకు కారణమైంది. యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు కెప్టెన్ స్మృతి మందానా 80 రన్స్ చేసింది. ఇలా మరెన్నో విశేషాలతో విమెన్ ప్రీమియర్ లీగ్ కొనసాగుతోంది. అసలు ఎందుకు ఈ విమెన్ ప్రీమియర్ లీగ్ గురించి మాట్లాడుతున్నామంటే, ఈరోజు విమెన్స్ డే కాబట్టి విమెన్స్ డే స్పెషల్ రోజున ఇండియన్ మెన్స్ టీమ్ కి ధీటుగా, ఐపీఎల్ కి ధీటుగా విమెన్ ప్రీమియర్ లీగ్ సెకండ్ సీజన్ ఎక్స్ట్రాడినరీ గా కొనసాగుతుంది. అండ్ విమెన్ పవర్ ఏంటో ఇండియన్ విమెన్ క్రికెటర్స్ చూపిస్తున్నారు. నాట్ జస్ట్ ఇండియన్ విమెన్ క్రికెటర్స్, ఫారెన్ నుంచి చాలా మంది, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఇలా అన్ని దేశాల ప్లేయర్స్ అంతా కూడా ఈ విమెన్ ప్రీమియర్ లీగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎక్స్ట్రాడినరీగా వాళ్ళ స్కిల్ ని ప్రదర్శిస్తున్నారు. గర్ల్స్ కూడా స్పోర్ట్స్ ని ఒక కెరియర్ గా ఎంచుకోవచ్చు, కెరియర్ గా ఎంచుకొని లైఫ్ లో సక్సెస్ సాధించవచ్చు అని నిరూపిస్తున్నారు.
క్రికెట్ అంటే ఒకప్పుడు కేవలం పురుషులకు మాత్రమే చెందినట్లుగా ఉండేది. కానీ నేడు మహిళలు ప్రవేశించని రంగం అంటూ ఏదీ లేదు. అన్ని రంగాల్లో తాము పురుషులతో ఏ మాత్రం తీసిపోమని మహిళా లోకం చాటి చెప్తోంది. మహిళా క్రికెటర్ల ఆట తీరును చూస్తుంటే రాబోయే రోజుల్లో ఐపీఎల్తో సమానంగా విమెన్ ప్రీమియర్ లీగ్కి క్రేజ్ పెరుగుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.